సో ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం, తెలంగాణలో మిడ్ డే మీల్స్, అట్లే తమిళనాడులో కూడా విజయ్ సర్కార్ చికెన్ బిర్యానీ ప్రారంభించబోతుంది స్కూల్. సో ఇదే విషయం మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. సో పిల్లల అటెండెన్స్ పెంచాలని ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ప్రయత్నాలు. సో విజయ్ సర్కార్ తీసుకొచ్చే ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది, అవ్వాలి కూడా. ఎందుకంటే అసలు ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది తీసుకొచ్చిందే తమిళనాడు గవర్నమెంట్. ఫస్ట్ టైం 1950s కామరాజ్ గారు ఒకరోజు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే పొలాల్లో పనిచేసే పిల్లలు కనిపించారు ఆయనకి. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగితే, మేము తిండి కోసం పనిచేస్తున్నాము అని చెప్పారు. చెప్తే వాళ్ళ పేరెంట్స్ని అడిగారు ఏంటిది అని. అడిగితే, అవునయ్యా మేము వాళ్ళకి తిండే పెట్టాలా, స్కూల్కే పంపాలా, స్కూల్కి వెళ్తే వాళ్ళకి తిండి పెట్టాలి మేము అనేసరికి ఆయన అప్పుడు ఆలోచన వచ్చింది. సరే స్కూల్లో అన్నం పెడితే మీరు స్కూల్కి పంపిస్తారా? ఖచ్చితంగా పంపిస్తాం సార్. అలాగే అంటే వీళ్ళు నాకు కనిపించిన పిల్లలు ఇంకెంతమంది ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయన మధ్యాహ్న భోజన పథకాన్ని మొదటిసారిగా తమిళనాడులో, దేశంలో ఇంకెక్కడా ఈ ఆలోచన రాలా, తమిళనాడులో మొదలైంది. ఇంకా తర్వాత చాలా సంవత్సరాలకి అది దేశమంతా 1975లో ICDS ప్రాజెక్టు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. అది చిన్నపిల్లల వరకు పనికొచ్చింది. మరి స్కూల్ పిల్లల మధ్యాహ్న భోజనం సంగతి ఏంటి అంటే, ఇంకా తర్వాత అన్ని రాష్ట్రాలు దాన్ని తీసుకున్నాయి. ఇక్కడ రాష్ట్రాలు తీసుకురావడం ఓకే. సో ఆ రాష్ట్రాల్లో ఆ పథకాన్ని అమలు తీరు పరిస్థితి ఇంకొకలా ఉంటుంది. సో ఏంటి నిజంగా ప్రభుత్వం సీరియస్నెస్గానే ఉందా లేదంటే? లేదు, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది చాలా సక్సెస్ఫుల్గానే జరుగుతుంది. అంటే అక్కడక్కడ అపశృతులు ఉంటాయి. ఇప్పుడు దాదాపు 11 లక్షల స్కూల్స్ ఉన్నాయి మనకి భారతదేశంలో. 11 కోట్ల మంది పిల్లలు చదువుకుంటున్నారు ఆ స్కూళ్ళల్లో. 11 కోట్ల మంది పిల్లలకి మధ్యాహ్న భోజనం అందుతుంది ఇప్పుడు. అయితే నాణ్యతలో అక్కడక్కడ లోపాలు ఉండొచ్చు, అది పర్యవేక్షణ లోపం. ఇప్పుడు దీనికి డబ్బులు కూడా కొంత కేంద్ర ప్రభుత్వం, కొంత రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఏదో తిప్పలు పడతారు. ICDCతో పాటు పాఠశాల పిల్లలకు కూడా కేంద్రం సహాయం చేస్తారని ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అందుకని ఏంటి అంటే ఈ ICDS, ఈ మధ్యాహ్న భోజన పథకం రెండు జోడెడ్లాగా వెళ్తే పిల్లలకి ఏంటి అంటే, స్కూల్ పిల్లల్లో పౌష్టికాహార లేకోకుండా ఉండకుండా ఉంటుంది, వాళ్ళు అటెండెన్స్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు చదువుకోగలుగుతారు. అంటే పొట్టలో పేగలు అరుస్తూ ఉంటే తిండి చదువు ఎక్కడ ఎక్కుతుంది. అందుకని మంచిగా భోజనము, అలాగే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కూడా అని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ కూడా అల్పాహారము గురించి కూడా గత ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది, కొంతకాలం చేసింది. తరువాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ప్రభుత్వం కూడా మేము కూడా అల్పాహార పథకానికి ముందుకెళ్దాం అనుకుంటున్నాము అని చెప్పి వీళ్ళు కూడా అనటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ప్రభుత్వాల పర్యవేక్షణ చాలా అవసరము. అలాగే విజయ్ గారు ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటున్నారు. ఈ చికెన్ బిర్యానీ అనే మాట వారంలో ఒకరోజు ఆయన చెప్తుంది. ఇప్పుడు గుడ్డు ఒకప్పుడు వారానికి 1 ఇచ్చేవాళ్ళు, తర్వాత వారానికి 3 చేశారు. ఇలా దీన్ని ఇంకొంచెం మెట్టుకు తీసుకుని వెళ్ళి, అంటే రోజు కూరలు పెడుతున్నాం కదా, మామూలు కూరలు పెడుతున్నాం కదా, దాని బదులు ఇది అని చెప్పి ఆయన ప్రకటన చేయటం చాలా ఆహ్వానించదగ్గ విషయం. కాకపోతే ఇంకొక బాధాకరమైన విషయం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో. అది తమిళనాడులో కాదు సుమా, వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ ప్రభుత్వం అక్కడ కోడిగుడ్డుని నిషేధించింది. మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్డు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి. ఇంకా కోడిగుడ్డుకే దిక్కు లేనప్పుడు మాంసాహారం ఎక్కడ తీసుకొచ్చి ఎందుకు పెడతారు వాళ్ళు? కోడిగుడ్డుని నిషేధించడం వెనకమాల రీజన్ ఏంటి అంటే, శాకాహారం అనే ఉద్దేశంతో, కోడిగుడ్డు మాంసాహారము కాబట్టి మనం శాకాహారులుగా ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంతో
మనకి ఇంకొక అక్షయ పాత్ర, దాంతో పోల్చుకుంటే అక్షయ పాత్ర వాళ్ళు ఇక్కడ భోజనం శాకాహారమే, కాకపోతే అందులో మాత్రం ప్రభుత్వం గుడ్డు అనేది ఇంక్లూడ్ చేసింది. అయితే వాళ్ళు మట్టుకు ఎలా ఉంటుంది అంటే అతడి కన్నా గనుడు ఆచంట గనుడు అన్నట్లు వీళ్ళు ఒక మంచి వైపు ముందుకు అడుగులు వేయాల్సింది పోయి వెనక్కి నడుస్తున్న చందంగా ఉంది. ఇప్పుడు ఏంటి అంటే బీజేపీ పెద్దల్ని మెప్పించాలి అంటే అతను సుధేంద్ర అధికారి టీఎంసీ పార్టీ నుంచి వచ్చాడు కదా బీజేపీలోకి, మరి ఆయనకి మెచ్చి మేకతోలు కప్పారు కదా, సీఎం అని చేశారు కదా, ఆ విధేయతను చాటుకోవాలి అని అంటే మనం బ్రాహ్మణికల్ మెంటాలిటీని ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ గుడ్డుని ఆపేయటం జరిగింది. కానీ ఇది ఎంత దుర్మార్గం అంటే నువ్వు ఎవరినో ప్రసన్నం చేసుకుంటాం కోసం పేదవాడి నోటికాడ పౌష్టికాహారాన్ని లాగటం అనేది చాలా చాలా దుర్మార్గం. ఎందుకంటే కోడిగుడ్లో ఒక 4-5 రకాల విటమిన్స్ అన్ని ప్రోటీన్ ఫుడ్ అది పవర్ బాల్ అంటాం. అసలు చాలాసార్లు వెజిటేరియన్ వాళ్ళకు కూడా డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు, మీరు ఎగ్ తినండి, మాంసాహారం తిననప్పుడు కనీసం ఎగ్ తినండి అని చెప్పి. అందుకని దాని గురించి చాలా బాధపడే ఒక సందర్భంలో ఈ విజయ్ గారు ఇచ్చిన ఇది ఏదైతే ఉందో, ఈ ప్రకటన ఏదైతే ఉందో, కాస్త అమ్మయ్య మనం ఎప్పటికైనా సరే నార్త్ సౌత్ పోటీ పెడితే మన సౌతే గ్రేట్ అన్నట్లుంటుంది. పైగా అప్పుడు ఇందిరాగాంధీ గారు ఐసిడిఎస్ ప్రోగ్రామ్ కూడా పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారనుకుంటున్నారు, మన తెలంగాణ మెదక్లో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు 1975లో. దానికి కూడా అది ఇందిరాగాంధీ తీసుకొచ్చిన పథకం అని చెప్పి దానికి ఏమి ఆమె పేరు కూడా ఏమీ లేదు. అయినా సరే వీళ్ళు దానికి నిధులు ఇవ్వటం ఆపేసి, అది సెంట్రల్ ప్రోగ్రామ్ కదా, నిధులు ఇవ్వటం ఆపేసి చాలా ఇబ్బంది పెడితే చాలామంది అంగన్వాడీ టీచర్లు అందరూ మామూలుగా సమాజం నుంచి కూడా ఒత్తిళ్ళు వచ్చేసరికి ఆ ఐసిడిఎస్ ప్రాజెక్టు ముక్కుతా మూలుగుతా నడుస్తూ ఉందన్నమాట. ఇది ఈ 2 పథకాలు కూడా పేదవాళ్ళకి సంబంధించినవి. ఇప్పుడు ఓక్రిడ్జి స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెడతానంటే తినేవాళ్ళు ఎవరో ఉండరు, కానీ ప్రభుత్వ పాఠశాలల్లోనే కదా ఈ మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేది. ఇట్లాంటి చోట పిల్లలకి నాణ్యమైన భోజనం పెడితే అసలు ఏదైనా మనము ఇంకా చాలు అనగలిగేది ఫుడ్డే, ఇంకేది చాలు అనరు. అయితే ఒక పక్క మీరు అన్న సందర్భం బట్టి నాకు కూడా ఒక ఇష్యూ గుర్తుకొచ్చింది. ఒక పక్కనేమో చికెన్ భోజనానికి అక్కడ ఒక గుడ్ న్యూస్ విన్న ప్రతి తల్లిదండ్రులు అండ్ దాంతోపాటు పిల్లలు చాలా హ్యాపీ న్యూస్. కానీ ఇక్కడ ఉండాల్సిన ప్లేట్లో గుడ్డు మాయమయ్యే పరిస్థితి. దట్ తెలంగాణలో పెట్టాల్సిన గుడ్లు పెట్టలేని పరిస్థితి పిల్లలకి. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ కోట్ల రూపాయల నిధులు ఉండడం, ప్రభుత్వం వాటికి చెల్లించకపోవడం, కాంట్రాక్టర్లు అటు అంగన్వాడీలకి ఇటు స్కూళ్ళకి గుడ్లు ఆపేయడం. దాదాపు 1 రోజులు అయిపోతుంది పిల్లలకి గుడ్డు పెట్టక. ఇది సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళు తీసేసామని చెప్పేశారు, ఇక్కడ ఉన్నదని చెప్తున్నారు కానీ పెట్టట్లేదు. కాబట్టి దీని మీద మనం ఈ సందర్భంగా చెప్తాం. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి మీరేం పెట్టక్కర్లా, పేదల గురించే కదా మీరు ఆలోచించాల్సింది. పేదవాడి హక్కు, కనీస భోజనం పేదవాడి హక్కు. అందుకని కోడిగుడ్డు ప్రతి విద్యార్థి యొక్క హక్కు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. మీ కాంట్రాక్టర్లు మీ పేచీలు మీరు ఏమన్నా చావండి, కానీ పిల్లలకు మటుకు గుడ్డు పెట్టాలి అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వాళ్ళు కూడా ఇది ఆలోచించాలా ఈ విషయంలో. ఎవరు తగ్గించుకుంటున్నారండి? ఇప్పుడు సెక్రటేరియట్లో సంవత్సరం బిల్లులు పెట్టుకుంటే బిస్కెట్లకే బోల్డ్ అవుతాయి, బిల్లులే కోట్లల్లో ఉంటున్నాయి. అందుకని అట్లాంటిది పిల్లల నోటి దగ్గర గుడ్డు అంటే ఒక్కొక్క భోజనము, గత ప్రభుత్వం భోజనం ఒక్కొక్క ప్లేటు 3,000 అని చెప్పి వచ్చింది వార్తల్లో. మరి ఆ విధంగా చూసుకుంటే వీళ్ళకి పెట్టే గుడ్డు ఎంత కూడా లేదు. అందుకని ఖచ్చితంగా గుడ్డుని ఇవ్వాల్సిందే. అవసరమైతే కోళ్ల ఫారాల వాళ్ళ దగ్గర నుంచి సబ్సిడీ రేట్లలో గుడ్లు తీసుకునైనా సరే వీళ్ళు మట్టుకు గుడ్లు అందించవలసిందే, అది వాళ్ళ బాధ్యత. అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఒక పథకాన్ని తీసుకొని వస్తాయి,
బేషుగ్గా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటే జనాలు కూడా సూపర్ అనుకుంటాం, మనం కూర్చొని స్టూడియోలో చర్చించుకుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే చూసేసరికి దాని ప్రతిఫలం కనిపించకుండా పోతుంది. ఈ అల్పాహార పథకం కావచ్చు తెలంగాణలో. సో ఇప్పుడు అట్లాంటి విజయ్ సర్కార్ బిర్యానీ కూడా ప్రకటన చేసింది. సో ఇది కానీ అక్కడ కొంచెం జవాబుదారీతనం ఉందండి విజయ్ గారి దగ్గర. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్లు ఒక అత్యాచారం ఘటనలో నవ్వారు, అవును, వెంటనే సస్పెండ్ చేశారు. అలాగే ఆయన మంత్రివర్గంలో బ్రైబ్ తీసుకున్న అతన్ని తీసేశారు. అట్లా ఆయన ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తున్నారు. మొన్న మహిళా సంఘాల వాళ్ళని కలిశారు సెక్రటేరియట్లో. ఆ నాయకులందరూ కలిసి, మహిళా నాయకులందరూ కలిసి వెళ్ళారు. ఎందుకు పిలిచారు అని అంటే, మీకేమి ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర నుంచి మీరేం కోరుకుంటున్నారు, మహిళా సంఘ నాయకులుగా మేము మహిళల సమస్యల గురించి ముందుకెళ్ళాలి అనుకుంటున్నాము, దానికి మీ సూచనలు కావాలి అనే ఉద్దేశంతో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనమాట. ఎంత గొప్పగా ఉందండి. అందుకని చాలా బాగుంది. పైగా మొన్న ఆయన ట్రైన్లో, మెట్రో ట్రైన్లో వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆ మహిళలు వాళ్ళందరూ కూడా చాలా ఆనందం పట్టలేక ఆయన కనిపించేసరికి ఆయన ముద్దులు పెట్టేసేసి చేతులకి ఒక వృద్ధ మహిళ, అలాగే చాలా మంది చాలా చాలా హృదయంగా ఎమోషన్తో కనెక్ట్ అయింది. ఆ ఎమోషన్స్ అసలు నిజంగా విజయ్ని గెలిపించిందే మహిళలు, కాస్త వయసు మళ్ళిన మహిళలు, వీళ్ళందరూ ఎక్కువ మంది గెలిపించారు. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఆయన నమ్మించగలిగారు. మా పెద్ద కొడుకు అనుకున్నారు వాళ్ళు. ఆయన ఆ విధంగానే ఆయన చర్యలు ముందుకెళ్తున్నాయి తప్పితే చాలా బిజీగా ఉంటున్నాడు. ఆయన పరిపాలన మటుకు బాగా చేస్తారు, నవ్విన నాపచేను పడింది అన్నట్లుగా ఆయన ముందుకెళ్తాడని, ఒకప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా లేదా అని ఎదురు చూసిన, అట్లీస్ట్ ఈ పథకం మాత్రం సక్సీడెడ్ గా అక్కడ ఉంటే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుంది. ఎందుకు చేయలేం మనం అని అనిపిస్తుంది. ఇంకొక చోట నుంచి డిమాండ్స్ వస్తాయి ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు ఉంటాంగా, మీరు వాళ్ళు చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు అని.